దేవతలు సముద్రుడికి చెప్పారు. సముద్రుడు మైనాకుడిని ప్రార్థించాడు. మైనాకుడు పరీక్షకి సంబంధించిన విజయాన్ని చెప్పాడు. దొరికిందే సందు కదా అని మైనాకుడు దేవతలతో మాట్లాడలా. తనకి ఏ సముద్రుడు స్వయంగా చెప్పాడో సముద్రుడికే చెప్పి సముద్రుడే చెప్పమన్నాడు. లోకంలో ఏం చేస్తారంటే, ఓ పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కానీ ఎవరి ద్వారా అయినా మనకు పని చెప్తే, అబ్బో మనకు ఆయన దొరికాడు కదా అని ఈ మధ్యవాడిని తీసేసి వీడే వాడితో మాట్లాడతాడు. కానీ శ్రీమద్ రామాయణం ఏం చేస్తుందంటే అది విధానం కాదు అని స్పష్టంగా చెప్తుంది. ఎంత గొప్ప విషయమో! అంచేత నేను సముద్రుడికే చెప్పాలని సముద్రుడికే చెప్తే సముద్రుడే చెప్పాడు. మైనాకుడు ఎంతటి ఉత్తముడో తెలిసినా మళ్ళీ నాకే ఈ వర్తమానాన్ని చెప్పి అక్కడికి చెప్పినంత ఉత్తముడని ఈ మైనాకుడి గురించి కూడా మంచి చెప్తూ స్వయంగా చెప్పాడు. కాబట్టి మనం ఎవరి ద్వారా అయినా సరే పెద్దలతో ఒక పలుకుబడికి సంబంధించిన వార్తని చేర్చాల్సి వచ్చినప్పుడు మనకి వార్తని తెచ్చిన వాడి ద్వారానే పైకి కబురు చేస్తే అతను ఎంత మంచివాడో తెలిసినా అండి, మీతో నేరుగా మాట్లాడకుండా మళ్ళీ నా ద్వారానే మీకు చెప్తున్నాడు కాబట్టి చాలా మంచివాడని మన గురించి మరో మంచి మాట కూడా చేరుస్తాడు. అలా కాకుండా మనమే వాడితో మాట్లాడినట్టే మంచివాడికి కోపం వచ్చి వాడు అట్టాటి వాడేనంటే ఇంకో 4-3 చేర్చి ఉన్న సంబంధాన్ని మరీ చెడగొడతాడు. సోయం హి సుందర కాండ ఎట్టి విధానం. మనకి మామూలుగా లోకంలో కూడా ఉద్యోగాలు చేసిన వాళ్ళమే కాబట్టి మనకి తెలుస్తుంది కదా, పై ఉండేటటువంటి వాడికి కోపరిచాలని అంటామే. అదిగో ఆ విధంగా ఏర్పాటు చేసిన విధానానికి సాక్షి ఎవరు అంటే శ్రీమద్ రామాయణంలో ఇదిగో మైనాకుడు స్పష్టంగా కనిపిస్తాడు. ఆ మైనాకుడు చెప్పినటువంటి మాటని దేవతలందరూ కూడా సముద్రం ద్వారా విని ఆంజనేయుడికి శరీర బలంలో పరీక్ష పెట్టాం. కానీ లంకలో శరీర బలం ఉన్న రాక్షసులే కాదు, బుద్ధి బలం కూడా ఉన్నటువంటి రాక్షసులు ఉన్నారు. బుద్ధి అంటే రాక్షసులకి వంకర బుద్ధి ఉంది కానీ నిజమైన బుద్ధి లేదు. అంచేత ఆంజనేయుడికి బుద్ధి బలంలో పరీక్ష పెట్టాలని వెంటనే రెండవ ఆమెని సిద్ధం చేశాను. ఆవిడ పేరు సురసాగమాతరం. వెంటనే ఒక్కసారి సురస నోరు తెరిచి సముద్రం యొక్క పైభాగంలో నిలబడింది. ఆంజనేయుని చూసి మమ భక్ష ప్రదిష్టస్వం ఈశ్వరైర్వానర్షప, రే కోతి ఆకాశంలో ఎగురుతున్నావురా, ఈ పైన ఆకాశ మార్గంలో ఎవరు అలా వెళ్ళినా నా నోటిలోనికి పోకుండా వెళ్ళే అవకాశం లేనే లేదు. నిశ్చయంగా నా నోటిలోనికి పో. ఆ తర్వాత బతికుంటే వెళ్ళదు కానీ లేకపోతే అంతటితో సరి గట్టిగా అరిచి సోయం హి సుందర కాండ. అక్కడి నుంచి పైనుంచి చూస్తూ ఆంజనేయుడు నమస్కరించి కర్తుమర్హసి రామస్య సాహ్యం విషయవాచి ఆగమిష్యామి తే వక్త్రం సత్యం ప్రతిశృణోమి తే. అమ్మా, నువ్వెవరో నాకు తెలియదు. దూరంగా ఒక భర్త, దూరంగా ఒక భార్య ఉంటే వాళ్ళిద్దరినీ కలపడం అనేటటువంటిది స్వర్గం కంటే పైనుండేటటువంటి లోకానికి చేర్చే పని అని పెద్దలు చెప్పినటువంటి మాట చిన్నప్పటి నుంచి నేను చదువుకున్నటువంటి మాట. ఆ ఇద్దరినీ కలపడం కోసం నేను వెళుతున్నాను. నా ప్రాణాలని హరించాలని నా నోటిలోనికి వెళ్ళు నువ్వు అంటున్నావు. ఇప్పటి వరకు నా చేతులతో నేను ఎవరి మీద ఎప్పుడూ ఒట్టు వేసి ఎరుగను, కానీ ఇప్పుడు వేస్తున్నా. సత్యం ప్రతిశృణోమి తే, ఒట్టు వేసి చెప్తున్నానమ్మా. ఆగమిష్యామి తే వక్త్రం, ఆ రాముడికి ఆ సీతమ్మ జాడని తెలియచేశాక ఖచ్చితంగా నీ దగ్గరకు వచ్చి నీ నోట్లోనికి పెడతాను. సోయం హి సుందర కాండ. మా అమ్మాయికి పెళ్లి కుదిరింది అనేటటువంటి వార్తని చెప్పకూడని వారికి కానీ చెప్పినట్టయితే వెంటనే అలా పెళ్లిళ్ళు చెడిపోయిన సందర్భాన్ని ఎన్నిటినో మనం అక్కడక్కడ చూస్తున్నాం. లేదు, దురదృష్టవశాత్తు భార్య భర్త దూరంగా ఏవో చిన్న పొరపక్షాలు వచ్చినటువంటి వేళ వేరుగా ఉంటే వీరికి చెప్పవలసినవి వీరికి, వారికి చెప్పవలసినవి వారికి చెప్పి చస్తే వాళ్ళిద్దరూ కలవకుండా ఉండేలా చేసేటటువంటి పరమ పాపిష్ఠులని చూస్తున్నాం మనం. ఆంజనేయుడు చెప్తున్నాడు, వాళ్ళిద్దరినీ కలిపినట్టయితే స్వర్గానికి మించిన పుణ్యం వస్తుంది కాబట్టి ఆ అవకాశం కోసం నేను వెళుతున్నాను అని. మన నోటితో ఏదైనా అనరాని మాటని కానీ అన్నట్టయితే అది తాత్కాలికమైన కథలాగా మీకు అనిపించవచ్చు, కానీ అది అలాంటి ఇబ్బందిలో ఉన్నటువంటి స్త్రీకి, అలాంటి ఇబ్బందిలో ఉన్న పురుషుడికి విషం గుచ్చినటువంటి బాణంలాగా పనిచేస్తే ఇద్దరి సంసారం దూరం అయిపోతే మహానరకానికి పోతుందని చెప్పేటటువంటి అమోఘమైన కాండ సోయో హి సుందర కాండ.
సత్యం ప్రతిశృణోమితే. ఇప్పటి వరకు నేను ఎవరి మీద ఒట్టు పెట్టలా, నా మీద నేను ఒట్టు పెట్టుకు చెప్తున్నాను సురస, ఖచ్చితంగా నీ నోటిలోనికి వచ్చి ప్రవేశిస్తాను. రాముడికి సీత జాడని చెప్పిన తర్వాత లోకంలో చాలా మంది తల్లులు, చాలా మంది తండ్రులు చిన్న చిన్న వాటికి కూడా పిల్లల్ని ఎత్తి మీద చేయబెట్టి ఒట్టు అంటుంటారు. చాలా తప్పు. ఆ పనిని ఎప్పుడూ చేయకూడదు. సుందరకాండ లోకంలో ప్రతి విషయాన్ని జీవితానికి, కుటుంబానికి సమన్వయించి పోల్చి చెప్తుంది. ఆంజనేయుడంతటి వాడు ఒట్టు పెట్టింది ఎక్కడ అంటే రాముణ్ణి సీతతో కలిపిన తరువాత నీకు నోటిలోనికి వస్తానని చెప్పేటప్పుడు అప్పుడు పెట్టాడు తప్ప ఒట్టుని ఎక్కడా లోకంలో ప్రతి చిన్న విషయానికి తల మీద ఒట్లు పెట్టడం అనే విధానం సరికాదు కాదు కాదు. వాళ్ళ ప్రాణాన్ని పణంగా చేయడం, మన గర్భవాసాన పుట్టినటువంటి పిల్లల మీద ఒట్లు వేయడం నేరం, మహా అపచారం, అపరాధం కూడా సరికాదు. తల్లులు తండ్రులు ఆ విషయాన్ని మానుకోవాలని సోయం హి సుందర కాండ. మహానుభావుడైన ఆంజనేయుడు స్వయంగా సురసతో చెప్పగానే సురస అన్ని చాలా మంది ఇలాంటి మాటలు చెప్పారు. అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చిన వాడు లేడు. ఖచ్చితంగా నోటిలో వస్తావా, ఎగిరి నిన్ను పట్టుకోమంటావా? అవకాశాన్ని నేను ఇచ్చా, నువ్వు దాన్ని వినియోగించుకోవాలా, ఇప్పుడే నోటిలోనికి ప్రవేశిస్తున్నాను అని 20 యోజనాలు అది శరీరాన్ని పెంచితే 30 యోజనాలు చేశాడు ఆంజనేయుడు. 30కి మించి 40 యోజనాలు అది నోటిని ధరిస్తే 50 యోజనాలు చేశాడు ఆంజనేయుడు. అది 60 యోజనాలు ధరిస్తే ఈయన 70 యోజనాల వాడు. అది 90 యోజనాలు చేసింది, 100 యోజనాలు వాడు ఆంజనేయుడు అవుతాడా చూద్దామని అనుకుంటూ ఉన్నప్పుడు బభూవ అంగుష్ఠమాత్రక, చిన్న బొటన వేలంతటి సూక్ష్మరూపం కలిగిన వాడే లోపల నుంచి యువతలకు వచ్చి దాక్షాయణి నమోస్తుతే దండం పెట్టాడు. ఎందుకురా దండం పెట్టావు అడిగింది సురస. నువ్వెవరో శత్రుజన పక్షానికి సంబంధించిన దానివి అని మొదట్లో అనుకున్నా. లోపలికెళ్ళి యువతలకు వచ్చిన తర్వాత నువ్వు దక్షిణి పుత్రిక దాక్షాయణిని నాకు అర్థమైంది. కాబట్టి పైకి ఒక రూపంలో ఉండి లోపల మరొక రూపం కలిగిన వాళ్ళు ఉంటారనే విషయాన్ని నీ ద్వారా నేను గమనించగలిగాను, అందుకు నమస్కరిస్తున్నాను అన్నాడు. సోయం హి సుందర కాండ. రేపు లంకానగరానికి వెళ్ళాక రావణాసుడు స్వయంగా అమోఘమైన రామచంద్రుని రూపాన్ని వేసుకుని తన పుత్రుడైన ఇంద్రజిత్తుకి చక్కని లక్ష్మణ రూపాన్ని వేసేసి ఆంజనేయ స్వామి సీతమ్మని ఇచ్చేశాడు రావణాసుడు, నువ్వు సుఖంగా ఇంటికి వెళ్ళిపోవచ్చు, మేము కూడా వచ్చేస్తున్నాం అనగానే నిజం అనుకుని ఆంజనేయుడు వచ్చేస్తాడేమో. పైకి కనిపించే రూపం నిజం కాదు, లోపల ఏ రూపం ఉందో అది గమనించుకొని చెప్పడాన్ని మొట్టమొదటి పాఠంగా నేర్పిన ఉత్తమురాలు సురస. గమనించు చూడాలి. లోకంలో కూడా మనం రుద్రాక్షలు వేసుకుని విభూతిని పెట్టుకుని అన్ని పెట్టుకుని పట్టుపంచి కట్టుకుని కనిపించినంత మాత్రం చేత సురస అని అనుకోకూడదు. లోపల ఎవరున్నారో గమనించుకోవాలి. సోయం హి సుందర కాండ. ఎంత బాగా చెప్తుందండి సుందరకాండ. సుందరకాండని గాని జాగ్రత్తగా పారాయణాన్ని చేస్తే పుణ్యం పురుషార్థం రెండూ లభిస్తాయి. అంతటి జాగ్రత్తగా వాల్మీకి మహర్షి ఎలా రాశాడో అసలు అర్థం కాదు. ఒక్కొక్కసారి చెప్తున్న ప్రతి సందర్భంలో కూడా శరీరం రోమాంచితం అవుతుంది, గగుర్పాటు కలిగేలా మహానుభావుడు ఆ వాల్మీకి ఆంజనేయ స్వామి గురించి రాసేటప్పుడు ఆంజనేయుడు అవుతాడు, రాముడి గురించి మాట్లాడేటప్పుడు రాముడు అవుతాడు, సురసతో మాట్లాడేటప్పుడు సురస అవుతాడు. పరకాయ ప్రవేశం అంటారే, ఆ శరీరంలోనికి చేరిపోయి వాల్మీకి మహర్షి రాశాడు అంటే అటువంటి గ్రంథం ఇంకా జీవించి ఉండేలా మనం చేస్తున్నామంటే ఎంత గొప్పవాళ్ళం. మనం దీన్ని ఇలా ప్రచారం చేస్తూనే ఉండి తీరాలి. సోయం హి సుందర కాండ. మరో రహస్యం కూడా ఉంది. ఆంజనేయుడికి ఏ శక్తి ఉందో ఆ శక్తిని దేవతలు గుర్తు చేయవలసిన బాధ్యత వాళ్ళది. ఆంజనేయ స్వామి అణిమా మహిమా చైవ గరిమా రహిమా తథా ప్రాప్తి ప్రాకామ్యమిషత్వం వశిత్వం చాష్టసిద్ధయః. నీకు సూక్ష్మంగా చేసుకోగలిగిన లక్షణం ఉంది, శరీరాన్ని పెద్దగా చేసుకోగలిగిన శక్తి ఉంది, శరీరాన్ని బరువు చేసుకోగలిగిన శక్తి ఉంది, శరీరాన్ని దూదిపింగేలా తేలికగా చేసుకోగలిగిన శక్తి ఉంది, ఏ రూపాన్ని పడితే ఆ రూపాన్ని మార్చుకోగలిగే శక్తి ఉంది. నీకు 8 సిద్ధులున్నాయి ఆంజనేయ స్వామి అనేటటువంటి యథార్థాన్ని ఆంజనేయుడికి గుర్తు చేసింది సురస ఈ సందర్భంలో. అంచేతనే అంత విశాలమైన నోరు తెరవగానే చిన్న బొటన వేలంతటి రూపంతో లోపలికి వెళ్ళిపోయి యువతలకి రాగలిగాడు.
సోయం హి సుందరకాండ. సుందరకాండని పారాయణం చేస్తూ ఉంటే ఏ సురస వచ్చి ఆంజనేయుడికి కొత్తదైనటువంటి విద్యని నేర్పిందో అలా మనకు వచ్చినటువంటి సమస్య తీరిపోవాలని మనం పారాయణం చేస్తున్నటువంటి సందర్భంలో మన సమస్య తీరిపోయేటటువంటి ఆలోచనని సుందరకాండ పారాయణమే కలగజేస్తుంది. మనకి ఇక్కడ రహస్యం అది. అంచేతనే సుందరకాండ పారాయణం చేసేది. సుందరకాండ మొదటి సర్గని పారాయణం చేస్తున్నటువంటి సందర్భంలో చెప్పలేని ఉత్సాహం కలుగుతుంది. రెండవ సర్గ పారాయణానికి రాగానే ఆంజనేయుడు నిరుత్సాహపడతాడు. అదే నిరుత్సాహం మనకు కలుగుతుంది. మళ్ళీ మూడవ సర్గ పారాయణానికి వచ్చేసరికి ఆంజనేయుడు లంకానే పెరిగిన రాక్షసుని మోదాడు గట్టిగా. అప్పుడు మంచి ధైర్యం వస్తుంది. సుందరకాండలో ఏ సర్గని మనం పారాయణం చేస్తూ ఉంటే అదే అనుభవం మన జీవితంలో స్పష్టంగా కనిపిస్తూ ఉండేలా వాల్మీకి రాశాడంటే ఎంతటి శక్తి మనకి శరీరంలోనికి ప్రవేశపెడుతున్నాడో మహానుభావుడు ఆంజనేయుడు గమనిస్తే ఆశ్చర్యం అనిపించి తీరుతుంది. వెంటనే సురసకి నమస్కరించి దాక్షాయని నమోస్తుతే. వెంటనే అదండి, ఆంజనేయ స్వామి, నా లోనికి ప్రవేశించి నేనెవరో గ్రహించగలిగిన శక్తిని నువ్వు నేర్చుకున్నావు కదా. అర్థసిద్ధ్యై హరిశ్రేష్ఠ గచ్చ సౌమ్య యథా సుఖం సమానయస్వ వైదేహీం రఘవేణ మహాత్మన. నేను ఆశీర్వదిస్తున్నానయ్యా, తొందరగా సీతమ్మ వార్తని రామచంద్రుని కలిపి వాళ్ళిద్దరినీ కలిపి ఈ కళ్ళతో ఒకసారి చూసి అక్కడికి జీవితాన్ని చాలిస్తాను. ఎంత పెద్ద మాట అండి అది. ఇంట్లో ఉన్న పెద్ద ఆవిడ ఏమంటుంది? పెద్దదైనటువంటి ఆవిడ, ఒరే సుఖంగా హాయిగా కూతురికి పెళ్లి చేయరా, చూసి హాయిగా కన్ను మూస్తాను. ఈ మాటలన్నీ ఎక్కడి? సుందరకాండలో శ్రీమద్ రామాయణంలో మహానుభావుడు వాల్మీకి రాసినటువంటిది. ఆవిడ తపన పడుతోంది, తొందరగా చెయ్యని సూచన చేసే ఆవిడ భాషలో. ఎంత గొప్ప మాట అది. ఆంజనేయ స్వామి బయలుదేరాడు. అమ్మా, నీ ఆశీర్వచన నాకు లభించిందని దేవతలు ఆనందపడ్డారు. ఆంజనేయ స్వామికి శరీర బలం ఉంది, బుద్ధి బలం కూడా ఉంది. వ్యక్తి పైకి కనిపించేవాడెవరో లోపల ఉండేవాడెవరో గమనించగలిగిన శక్తి అతనికి అబ్బింది, పర్వాలేదని. ఆ వెంటనే ఎగురుతూ ఉంటే ఆంజనేయ స్వామి ఎగురుతున్న వేగాన్ని నీడ కింద పట్టి లాగుతూ ఉన్నటువంటిది ఎవరో కనిపించింది. ఆశ్చర్యం వేసింది. ఏమిటిది? నా శరీర వేగాన్ని, నా శరీరాన్ని పట్టి లాగుతూ వేగాన్ని తగ్గించి కిందికి లాగే ఎవరి రూపం?